వీచే గాలిని పవనము అంటారు. బ్రీజ్ అనగా తేలికపాటి పవనాన్ని బ్రీజ్ అంటారు. గేల్ అనగా బలమైన పవనాన్ని. గాలి మరల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనిని ఏ విద్యుత్ అంటారు? పవన విద్యుత్తు. గాలి ధర్మాలు. గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది, బరువు కలిగి ఉంటుంది, శబ్దాలను మోసుకెళ్తుంది, శబ్దాలను ఉత్పత్తి చేస్తుంది, ఒత్తిడి కలగజేస్తుంది, వాసనలు మోసుకెళ్తుంది, శ్వాస తీసుకెళ్తుంది. గాలి ధర్మాలు. వ్యక్తంతర్గత ప్రజ్ఞ అనగా అంతర్గతంగా ఒక పిల్లవానిలో భేదాలు. ఇప్పుడు నేనున్నాను, బాగా చదువుతాను, క్రీడల్లో రాణించలేను. నాలోని 2 క్వాలిటీస్ ఉండాలి. వ్యక్తంతర్గత ప్రజ్ఞ. ఒక పిల్లవానిలో ఉండేటువంటి భేదాలు. వ్యక్తంతర ప్రజ్ఞ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్లో భేదాలు. వ్యక్తంతర ప్రజ్ఞ 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్లో భేదాలు. నేనేమో బాగా చదువుతాను, పావని ఇంటెలిజెంట్. అలా 2 వ్యక్తుల్లో పోలిస్తేనేమో వ్యక్తంతర్గత ప్రజ్ఞ. భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. భారతీయ స్త్రీవాద మాతామహి అని ఆమెను పిలుస్తారు. గాంధీజీ జాతి వివక్షతను ఈ దేశంలో ఎదుర్కొని ప్రతిఘటించారు. దక్షిణాఫ్రికా. పీడబ్ల్యూడీ చట్టం 2016. నడవలేని, చూడలేని, వినలేని, మాటలాడలేని వ్యక్తులు. పీడబ్ల్యూడీ చట్టం 2016. నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వ్యక్తులు. సతీ సహగమనం 1829 సంవత్సరంలో నిషేధించబడింది. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి నెల్సన్ మండేలా. దక్షిణాఫ్రికా గాంధీ అంటారు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ప్రిటోరియాకు రైలు ప్రయాణించేటప్పుడు వర్ణ వివక్షత ఎదుర్కొన్నాడు. ఆనందీబాయ్ జోషి. భారతదేశపు తొలి మహిళా వైద్యురాలు. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా పూర్వ అధ్యక్షుడు. 27 సంవత్సరాలు జైలు జీవితం గడిపి 1990లో విడుదలయ్యారు. 1990 భారతరత్న 1990వ సంవత్సరంలో వచ్చింది. దక్షిణాఫ్రికా గాంధీ అంటారు. 14వ నిబంధన చట్టం ముందు అందరూ సమానం. 15.1 మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం వంటి అంశాల ఆధారంగా ఏ ఒక్క పౌరుని పట్ల వివక్షత చూపరాదు. వీడు ఆ కులం, ఈ కులం అని చెప్పేసి 15.1 నిబంధన. మతం, జాతి, కులం. 16వ నిబంధన ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. 17వ నిబంధన అంటరానితనాన్ని పాటించడం నిషేధం. 21A 6 నుండి 14 సంవత్సరాల వయస్సులో ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి. 21A 6 నుండి 14 సంవత్సరాల వయస్సులో ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. ఏపీజే అబ్దుల్ కలాం 11వ రాష్ట్రపతి వింగ్స్ ఆఫ్ ఫెయిర్ అనేటువంటి గ్రంథాన్ని రచించారు. జేటీఎం స్టోరీస్. టీచర్ తిరు బిట్స్. మండల పరిషత్ అధ్యక్షుణ్ణి ఎన్నుకునేది ఎవరు? ఎంపీటీసీ సభ్యుల చేత మండల పరిషత్ అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించేది కలెక్టర్. నూతన ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్తులు 13 జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. జెడ్పీటీసీ సభ్యులను నేరుగా ఓటర్లు ఎన్నుకుంటారు. నగరపాలక మరియు పురపాలక సంస్థలు ఒకే విధంగా పనిచేస్తాయి. నగరపాలక సంస్థకి చైర్మన్, మేయరు. పురపాలక సంస్థకి అధిపతి, చైర్పర్సన్. నగరపాలక సంస్థకి చైర్మన్, మేయర్. పురపాలక సంస్థకి అధిపతి, చైర్పర్సన్. మన రాష్ట్రంలో నగరపాలక సంస్థలు 16, పురపాలక సంస్థలు 74 ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి నాయకుడు ప్రధానమంత్రి. కేంద్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
పిఎం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. మన దేశంలో 3 స్థాయిలలో ప్రభుత్వం ఉంది. దేశానికి మొదటి పౌరుడు రాష్ట్రపతి. మండలానికి మొదటి పౌరుడు ఎంపీపీ మండల పరిషత్ ప్రెసిడెంట్. మన రాష్ట్రంలో మండలాల సంఖ్య 676. మండలంలో ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమం, పారిశుద్ధ్యం గురించి బాధ్యత తీసుకునేది ఎవరు? ఎంపీడీఓ, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. మండలంలో ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమం, పారిశుద్ధ్యం గురించి బాధ్యత తీసుకునేది మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎంపీడీఓ. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలో పీవీ సింధు ఏ సంవత్సరంలో పతకం సాధించింది? 2016 రజతం, ఒలింపిక్స్. 2019 బంగారు. 2016లోనేమో సింధు రజతం ఒలింపిక్స్లో సాధించింది. 2019 బంగారు పతకం సాధించింది. ఏలూరు జిల్లాకి సరిహద్దుగా గల జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. ఈస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా. మరియప్పన్ తంగవేలు భారతీయ పారా ఒలింపిక్ హైజంప్ క్రీడాకారుడు. 2016 బ్రెజిల్లో రియో డెజనీరో జరిగిన పారా ఒలింపిక్స్ పురుషుల హైజంప్లో బంగారు పతకం సాధించాడు. నూతనంగా ఏర్పడిన ఏపీలో 26 జిల్లాల్లో ఎన్ని జిల్లాలకి తీరరేఖ ఉంది? 12 జిల్లాలకి తీరరేఖ ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, బిఆర్ అంబేద్కర్, కోనసీమ, వెస్ట్ గోదావరి, నెల్లూరు, తిరుపతి. సాధారణంగా పాఠశాల ఇంట్లో ఎన్ని అడుగుల ఎత్తులో స్విచ్? పాఠశాలల్లో కానీ ఇంట్లో కానీ ఎన్ని అడుగుల ఎత్తులో స్విచ్ బోర్డు ఏర్పాటు చేయాలి? 6 అడుగుల ఎత్తులో స్విచ్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఇంటూ ఉంటేనేమో క్రాస్ రోడ్డు, పీ ఉంటేనేమో నో పార్కింగ్. ఏ సందర్భంలో కట్టు కట్టవలెను? సాధారణ గాయం అయినప్పుడు కట్టు కట్టవలెను. భారత రాజ్యాంగ పీఠికలో క్రింది ఏ తేదీ కనిపిస్తుంది? 1949 నవంబర్ 26. భారత రాజ్యాంగ పీఠికలో క్రింది ఏ తేదీ కనిపిస్తుంది? 1949 నవంబర్ 26. గ్రామాలలో పంచాయతీ ఎన్నికలలో 18 సంవత్సరాలు నిండిన ఓటర్లు ఎన్ని ఓట్లు వేస్తారు? 2 ఓట్లు. మండలంలో వెట్టి చాకిరీ చేసే ప్రజలను విముక్తి చేసేది ఎంఆర్ఓ, మండల రెవెన్యూ ఆఫీసర్. వెట్టి చాకిరీ చేసే ప్రజలను విముక్తి చేసేది ఎంఆర్ఓ, మండల రెవెన్యూ ఆఫీసర్. 5వ తరగతి జేటీఎం స్టోరీస్ టీచర్ తిరుగు బిట్స్. 5వ తరగతి బిట్స్. ఈవీఎస్ రివిజన్ బిట్స్ సెమిస్టర్ 1. సుఖవంతమైన జీవితం గడపడానికి అవసరమైన సదుపాయాలు కలిగినవి సౌకర్యాలు. అవసరాలు మనుషులు బతకడానికి కావలసిన కనీస సదుపాయాలు. విలాసాలు ఎక్కువ ఖర్చుతో కూడిన ఎక్కువ సుఖవంతమైన సదుపాయాలు. ప్రభుత్వ పాఠశాలల్లో కంటి పరీక్షలు ఎక్కువ కాలంకి ఒకసారి నిర్వహిస్తున్నారు. ఎంతకాలంకే ఒకసారి నిర్వహిస్తున్నారు? ప్రతి నెలకు ఒకసారి. అబ్దుల్ కలాం ఈయన భారతదేశానికి 2002-2007 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు. ఈయన భారతదేశానికి 11వ రాష్ట్రపతి. ఈయన పుట్టినరోజున ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటారు అక్టోబర్ 15. భూమికి ఊపిరితిత్తులు అని వీటిని అంటారు. అడవులు భూమికి ఊపిరితిత్తులు అని వీటిని అంటారు. హిందీ భాషలో చిప్కో అనగా అర్థం హత్తుకోవటం. క్రింది వానిలో నూలు బట్టలు నేయడం వీవింగ్ అంటారు. అవిసె మొక్కలు లెనిన్ దుస్తులు. ఉన్ని దారాలు ఉండ చుట్టడం రీలింగ్. ఉన్ని దారాలు ఉండ చుట్టడం రీలింగ్. సాధారణంగా మగవాళ్ళు చొక్కా, ధోతి ధరించే రాష్ట్రము ఏది? తమిళనాడు. సాధారణంగా మగవాళ్ళు చొక్కా, ధోతి ధరించే రాష్ట్రము ఏది? తమిళనాడు. కేరళ లుంగీ, రాజస్థాన్ కుర్తా.
మన జీర్ణ వ్యవస్థలో ఏ అవయవం దగ్గర జీర్ణం కాని ఆహారం నుండి కొంత నీరు శోషించబడును. పెద్ద ప్రేగు. మన జీర్ణ వ్యవస్థలో ఏ అవయవం దగ్గర జీర్ణం కాని ఆహారం కొంత నీరు శోషించబడును. పెద్ద ప్రేగు. మానవ శరీరంలో విసర్జక అవయవం ఏది? మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం. వ్యవసాయంలో వరి పంట దశలలో క్రిమి సంహారాలు క్రింది ఏ దశలో వేస్తారు? సస్యరక్షణ. క్రిమి సంహారకాలు. సస్యరక్షణ. వర్షపాతం తగినంతగా లేనప్పుడు క్రింది ఏ విధానం ద్వారా నీటిపారుదల క్షేత్ర నీటిపారుదలలో వర్షపాతం తగినంతగా లేనప్పుడు ఏ విధానం అమలులో ఉంటుంది? స్ప్రింక్లర్ల ద్వారా నీటిపారుదల అనేది వర్షం తగినంతగా లేనప్పుడు స్ప్రింక్లర్ల ద్వారా నీటిపారుదల ఉంటుంది. క్రింది వానిలో పంటకు ఉపయోగపడే కీటకాలు ఏవి? సీతాకోకచిలుక, తేనెటీగ. సేంద్రియ వ్యవసాయమైన ZBNF అనగా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. మనకు తక్షణం శక్తినిచ్చే ఆహారంలో అతి ముఖ్యమైనవి కార్బోహైడ్రేట్లు. మనకు తక్షణం శక్తినిచ్చే ఆహారంలో అతి ముఖ్యమైనవి కార్బోహైడ్రేట్స్. ప్రకాశం బ్యారేజ్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1957. కుక్క కాటుకు ప్రథమ చికిత్స. గాయాన్ని యాంటీసెప్టిక్ లోషన్తో శుభ్రం చేయాలి. గాయాన్ని సబ్బుతో శుభ్రం చేయాలి. గాజు గుడ్డతో కట్టరాదు. కుక్క కాటుకు ప్రథమ చికిత్స. గాయాన్ని యాంటీసెప్టిక్ లోషన్తో శుభ్రం చేయాలి. గాయాన్ని సబ్బుతో శుభ్రం చేయాలి. గాజు గుడ్డతో కట్టరాదు. కాలిన గాయానికి ప్రథమ చికిత్స. కుడి చేతి వంపు ట్రాఫిక్ చిహ్నం. అలా ఉండిద్ది. కుడి చేతి వంపు ట్రాఫిక్ చిహ్నం. భారత రాజ్యాంగ ప్రవేశికలో సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. భారత రాజ్యాంగ ప్రవేశికలో సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. రాజ్యాంగ ప్రవేశికలో సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. 9th క్లాస్ జియోగ్రఫీ. ఈ 9th క్లాస్ జియోగ్రఫీ భారతదేశం పరిమాణం, ఉనికి. ఫస్ట్ చాప్టర్. భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది. భారత్ 8 డిగ్రీల 4 సెకండ్ల ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 సెకండ్ల ఉత్తర అక్షాంశాల వరకు ఉంది. భారతదేశం 8 డిగ్రీల 4 సెకండ్ల ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 సెకండ్ల ఉత్తర అక్షాంశాల వరకు ఉంది. భారతదేశం 68 డిగ్రీల 7 సెకండ్ల తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 సెకండ్ల తూర్పు రేఖాంశం వరకు ఉంది. భారతదేశం 68 డిగ్రీల 7 సెకండ్ల తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 సెకండ్ల తూర్పు రేఖాంశం వరకు ఉంది. భారతదేశాన్ని దాదాపుగా 2 సమాన భాగాలుగా విభజించు రేఖ కర్కట రేఖ. కర్కట రేఖ అనగా 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. కర్కట రేఖ అనగా 23.5 ఉత్తర అక్షాంశం. కర్కట రేఖ అనగా 23.5 ఉత్తర అక్షాంశం. భారతదేశంకు ఆగ్నేయ దిశలో బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. భారతదేశంకు ఆగ్నేయ దిశలో బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. భారతదేశంకు నైరుతి దిశలో అరేబియా సముద్రంలో లక్షద్వీపులు ఉన్నాయి. భారతదేశంకు నైరుతి దిశలో అరేబియా సముద్రంలో లక్షద్వీపులు ఉన్నాయి. భారతదేశంకు దక్షిణాన గల చిట్ట చివరి ప్రాంతం ఇందిరా పాయింట్. భారతదేశ భూభాగ విస్తీర్ణం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. భారతదేశ భూభాగ విస్తీర్ణం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల. భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం ప్రపంచం మొత్తం భూభాగంలో ఎంత శాతం? 2.4. భారతదేశం ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం. భారతదేశం యొక్క భూ సరిహద్దు 15,200 కిలోమీటర్లు.
భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏ రాష్ట్రం గుండా వెళుతుంది? ఉత్తరప్రదేశ్, మీర్జాపూర్. భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం ప్రపంచం మొత్తం భూభాగంలో ఎంత శాతం? 2.4. భారతదేశ భూభాగ విస్తీర్ణం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. భారతదేశం యొక్క భూ సరిహద్దు 15,200 కిలోమీటర్లు. భారతదేశానికి వాయువ్య, ఉత్తర మరియు ఈశాన్య సరిహద్దులు తరుణ ముడత పర్వతాలు. భారతదేశానికి వాయువ్య, ఉత్తర మరియు ఈశాన్య సరిహద్దులు తరుణ ముడత పర్వతాలు. గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎన్ని గంటలు వ్యత్యాసం ఉంటుంది? 2 గంటలు. భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82.5 సెకండ్ల తూర్పు రేఖాంశం. భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82.5 సెకండ్ల తూర్పు రేఖాంశం. అక్షాంశాలు పగలు రాత్రిలను ప్రభావితం చేస్తాయి. సుయాజ్ కాలువ అందుబాటులోనికి వచ్చిన సంవత్సరం 1869. అక్షాంశాలు పగలు రాత్రులను ప్రభావితం చేస్తాయి. సుయాజ్ కాలువ వలన ఐరోపా నుండి భారతదేశానికి తగ్గిన దూరం 7,000 కిలోమీటర్లు. ప్రపంచంలో మొదటి 7 దేశాలు విస్తీర్ణ పరంగా: మొదటిది రష్యా, రెండవది కెనడా, మూడవది అమెరికా USA, నాలుగవది చైనా, ఐదవది బ్రెజిల్, ఆరవది ఆస్ట్రేలియా, ఏడవది భారతదేశం. రష్యా, కెనడా, అమెరికా, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, భారతదేశం. మాస్లిన్ అనగా సన్నని జీలుగు వస్త్రము. గ్రీకు వాస్తు శిల్పకళలు: గుమ్మటం, మినారెట్లు. భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశం చిట్ట చివర తూర్పు రేఖాంశం 97.25 భారతదేశం చిట్ట చివర తూర్పు రేఖాంశం 97.25 తూర్పు రేఖాంశం. కర్కట రేఖ ప్రయాణించే రాష్ట్రాలు: గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం, త్రిపుర. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం, త్రిపుర. భారతదేశం భూ సరిహద్దులు: వాయువ్యం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఉత్తరం చైనా, టిబెట్, నేపాల్, భూటాన్. తూర్పున మయన్మార్, బంగ్లాదేశ్. సముద్రం మీదుగా దక్షిణ పొరుగు దేశాలు: శ్రీలంక, మాల్దీవులు. 1947కి ముందు భారతదేశంలో 2 రకాల రాష్ట్రాలు ఉండేవి: ప్రావిన్సులు, బ్రిటిష్ పాలిత ప్రాంతాలు, స్వదేశీ సంస్థానాలు. ప్రావిన్సులు ఉండేవి, స్వదేశీ సంస్థానాలు ఉండేవి. ప్రావిన్సులు అనగా వైస్రాయుల చేత నియమించబడిన బ్రిటిష్ అధికారులు నేరుగా పాలించబడేవి. స్వదేశీ సంస్థానాలు స్థానిక వంశపారంపర్య పాలకులచే ఈ స్వదేశీ సంస్థానాలు పరిపాలించబడేవి. భారత్ శ్రీలంకను వేరు చేస్తున్నది పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖ. మాల్దీవులు లక్షద్వీపులకు దక్షిణాన ఉన్నాయి. నేపాల్ ఏ రాష్ట్రంలో భూ సరిహద్దును కలిగి ఉంది? నేపాల్ ఏ రాష్ట్రంలో భూ సరిహద్దును కలిగి ఉంది? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం. లక్షద్వీపుల రాజధాని కరవత్తి. కాలజీ నాగేశ్వరరావు సార్ క్లాసు, S&S పబ్లికేషన్ నాగేశ్వరరావు సార్ క్లాసు, 9 గంటల క్లాసు. ప్రజ్ఞామాపని పితామహుడు బినే. ప్రజ్ఞామాపని పితామహుడు బినే. ప్రజ్ఞామాపని ఉద్యమ మూలపురుషుడు ఆల్ఫ్రెడ్ బినే. ఉద్యమానికి మూలపురుషుడు ఆల్ఫ్రెడ్ బినే. మానసిక వయస్సు అను భావనను ప్రవేశపెట్టింది ఆల్ఫ్రెడ్ బినే. 1905 బినే సైమన్ ప్రజ్ఞామాపని. 1905లో ఈ ప్రజ్ఞా పరీక్షలు మొట్టమొదటిగా స్టార్ట్ చేశారు. బినే సైమన్ ప్రజ్ఞామాపని ఆల్ఫ్రెడ్ బినే అనేటువంటి వ్యక్తి స్టార్ట్ చేశాడు. బినే సైమన్ ప్రజ్ఞామాపనిని 30 అంశాలు 3 నుండి 13 సంవత్సరాలు
పిల్లలకి స్టార్ట్ చేశారు. 1905 బినే సైమన్ ప్రజ్ఞామాపని ఆల్ఫ్రెడ్ బినే. అంశాలు 30 అంశాలు ఉంటాయి. 3 నుండి 13 సంవత్సరాల వయస్సు ఉంటుంది. 1908 ఈ 1908లో కూడా బినే సైమన్ ప్రజ్ఞామాపనియే మొదటి ప్రజ్ఞామాపనియే కంటిన్యూ చేశారు. ఇది కనుగొన్న వ్యక్తి ఆల్ఫ్రెడ్ బినే. 59 అంశాలతో కూడినటువంటి బినే సైమన్ ప్రజ్ఞామాపని 1908వ సంవత్సరం 59 అంశాలు 3 నుండి 13 సంవత్సరాల వయస్సు గల పిల్లల మీద ప్రయోగించారు. 1911 బినే సైమన్ ప్రజ్ఞామాపని ఆల్ఫ్రెడ్ బినేనే ప్రవేశపెట్టాడు. 54 అంశాలతో 3 నుండి 13 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ప్రవేశపెట్టాడు. ఈ 1905, 1908, 1911 బినే సైమన్ ప్రజ్ఞామాపనియే 3 ఉన్నాయి. 5, 8, 11 ఇవి అన్నీ కూడా బినే సైమన్ ప్రజ్ఞామాపనియే ఆల్ఫ్రెడ్ బినేని స్థాపించాడు. మొదటిది 30 అంశాలు, రెండవది 59, 54. 3 నుండి 13 సంవత్సరాలు, 3 నుండి 13 సంవత్సరాలు, 3 నుండి 13 సంవత్సరాలు. 1916 స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి ప్రజ్ఞామాపని లూయిస్ టెర్మన్ 9 అంశాలతో 3 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లల మీద చేశాడనమాట. 1916వ సంవత్సరం స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని లూయిస్ టెర్మన్ 90 అంశాలతో కూడిన 3 నుండి 14 సంవత్సరాలు వయస్సు గల పిల్లల మీద ప్రయోగించారు. 1916వ సంవత్సరం స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని లూయిస్ టెర్మన్ ప్రవేశపెట్టాడు. 90 అంశాలు. 1937 ఎల్ఫామ్ ఎంఫామ్ అనేటువంటి ప్రజ్ఞామాపని లూయిస్ టెర్మన్ ప్రవేశపెట్టాడు. 129 అంశాలు ఉంటే 2 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లల మీద ప్రయోగించాడు. 1930 ఎల్ఫామ్ ఎంఫామ్ 129 అంశాలు ఉండును. 2 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లల మీద మాపనం చేశారు. 1973 టెర్మన్ మొర్రిల్ ప్రజ్ఞామాపని లూయిస్ టెర్మనే ప్రవేశపెట్టాడు. ఇందులో అంశాలు ఏమీ లేవు. 2 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లల మీద ఉంటుంది. ఎల్ఫామ్ ఎంఫామ్ యొక్క సంవత్సరం ఏది? ఎల్ఫామ్ ఎంఫామ్ 1937 ఎల్ఫామ్ ఎంఫామ్ ప్రజ్ఞామాపని లూయిస్ టెర్మన్ 129 అంశాలు. 1916 స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని లూయిస్ టెర్మన్ 90 అంశాలు. ప్రజ్ఞాలబ్ధి